సంక్షేమ కార్యక్రమంతో అనేక మంది పేదవారికి వాళ్ళ ఇబ్బందుల నుంచి కాపాడటానికి పనికొచ్చే కార్యక్రమానికి సాక్షులు మీ ఛానల్స్. ఈ సంవత్సర కాలంలో ఎన్ని పర్యాయాలు ఎన్ని ప్లేసుల్లో ఈ డిస్ట్రిబ్యూట్ చేసాం, ఎన్ని లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి పేదవారికి ఇచ్చే అవకాశం మాకు కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా మీ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తాం. ఈ రోజున 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల ఈ రోజు కూడా మా కార్యాలయానికి అనేక మంది వస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో మాకు ఇంత ఖర్చు అయింది, ఒక్క పైసా రాలేదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారా చాలామందికి లక్షలాది రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆ రోజున మా దురదృష్టం మాకు కూడా ఏదైనా సహాయం చేయండి అని చెప్పి వస్తూ ఉన్నారు. వాళ్ళ చూస్తే ఎంతో బాధ. ఈరోజు కూడా వడ్డీలు కడతా ఉన్నాం. 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది, వడ్డీలే కడతా ఉన్నాం. మాకు వచ్చే ఆదాయం అంతా కూడా దానికే పోతుంది. మమ్మల్ని ఏదైనా కాపాడలేదు అంటే ఒక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం తీసేయటం వల్ల ఎంతమంది ఎంత అల్లాడిపోతున్నారో చెప్పడానికి ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి సహాయం అనేది ఒక ఇల్లు కాలిపోయి ఇల్లు అయితే వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చే సందర్భాలు. ఇంకా ఏదైనా ఇలాంటి అత్యవసర సమయంలో ట్రీట్మెంట్ చేసుకునే అవసరం వచ్చినప్పుడు వారు 10 లక్షలు ఖర్చు పెడితే దాంట్లో 5-6 లక్షలు ఇచ్చే సందర్భాలు. 1 లక్ష ఖర్చు పెడితే 40,000-50,000. కొంత ప్రభుత్వంలో మీ కష్టాల్లోనూ సుఖాల్లోనూ మేము పాలు పంచుకుంటామని చెప్పి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ మీ యొక్క కష్టాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన చెప్తాం. అదేవిధంగా వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవడానికి మరి ప్రధానమైన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాల ద్వారా వాళ్ళ ఆనందం. నిన్న బస్సుల మీద చూస్తే డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ప్రజలు. మేము ఒక తట్టతో కూరగాయలు అమ్ముకుంటే మాకు వచ్చే లాభంలో 3 వంతులు పంచాయతీలకే పోతూ ఉంది. ఇవాళ అది ఫ్రీ చేయటం వల్ల మాకు ఆ లాభం కూడా మా కుటుంబానికి వాడుకుంటా ఉంది.